అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను కేశవ ప్రసాద్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఈ రోజు నుండి జిఎస్టీ అనేది అన్ని వస్తువుల మీద సుమారు ఒక 90% పైనే చాలా వస్తువులకి జిఎస్టీ అనేది సవరణ అనేది చేశారు. దాని గురించి ప్రజలు అందరినీ ఉద్దేశించి ప్రధానమంత్రి గారు ప్రసంగించిన ప్రసంగంలో కొన్ని ముఖ్య విషయాలు అనేది మనం తెలుసుకుందాం. దేశంలో ఈ రోజు నుండి నవరాత్రి ఉత్సవాలతో పాటు జిఎస్టీ బచత్ ఉత్సవ్ ప్రారంభం కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెల్లడించారు. జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు సూర్యోదయం నుంచి 5%, 18% జిఎస్టీ స్లాబులు అమల్లోకి రానున్నాయి. దీంతో దేశంలోని ప్రతి ఇంట్లో సంతోషం అనేది వెల్లివిరియనుంది. ఈ సంస్కరణ భారత అభివృద్ధిని పరుగులు పెట్టించనుంది. అది ఆత్మ నిర్భర్ దిశగా కీలక ముందడుగు అని ఆయన ప్రసంగంలో తెలియజేశారు. ఈ జిఎస్టీ మార్పుతో అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని ప్రధానమంత్రి గారు తెలియజేశారు. గతంలో ప్రతి చోట వివిధ రకాల పన్నులు విధిస్తూ ఇబ్బందులు పెట్టేవారు. ప్రజలను గందరగోళం నుంచి జిఎస్టీ బయటపడేసింది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ స్వప్నం సాకారమైంది. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఈ సంస్కరణలు సాయపడతాయి. ఫలితంగా పెట్టుబడులు ప్రవాహం అనేది పెరుగుతుంది అని ఆయన వివరణ అనేది ఇచ్చారు. అలాగే 11 ఏళ్ల క్రితం ట్రేడ్ ట్యాక్స్ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో ఫారిన్ న్యూస్ పేపర్ ఒక కథనం పబ్లిష్ చేసింది. బెంగళూరు నుంచి 570 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ గూడ్స్ చేరడం ఎంతో కష్టం. ముందు బెంగళూరు నుంచి యూరోప్కు, అక్కడి నుంచి హైదరాబాద్కు పంపాలి అని పేర్కొంది. నాటి ట్యాక్స్ టోల్స్ కారణంగా కంపెనీలు ఇలా చేసేవి. ఈ భారమంతా పేదలు భరించేవారు. ఈ పరిస్థితి నుంచి దేశాన్ని బయటపడేశాం అని ఆయన తెలిపారు. నాగరిక్ దేవోభవ మంత్రాన్ని అనుసరిస్తూ మనం ముందుకు సాగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెల్లడించారు. నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ సంస్కరణలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ మినహాయింపులను కలిపి చూస్తే దేశ ప్రజలకు ఏడాదికి 2.5 లక్షల కోట్ల పైగా ఆదా అవుతున్నాయని ఆయన అన్నారు. అందుకే దీన్ని బచత్ ఉత్సవ్ సేవింగ్స్ ఫెస్టివల్ గా అభివర్ణించాలని ఆయన వివరణ అనేది ఇచ్చారు. జిఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి ప్రజలకు డబుల్ బోనంజా అని ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు. ఇప్పటికే 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చామని గుర్తు చేశారు. దీంతో పాటు ప్రజలు వినియోగించే అనేక రకాల నిత్యావసర వస్తువులపై రేపటి నుంచి కేవలం 5% పన్ను ఉంటుందన్నారు. 12% స్లాబ్లో ఉన్న 99% వస్తువులు 5% స్లాబ్లోకి వచ్చాయన్నారు. ఆరోగ్య బీమా, ఔషధాలపై ధరలు తగ్గుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివరించారు. అలాగే దేశంలోకి చాలా విదేశీ వస్తువులు వచ్చాయని, అయినా ప్రజలు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులే వాడాలని ప్రధానమంత్రి మోడీ గారు పిలుపునిచ్చారు. దేశం అభివృద్ధిగా ఉండాలంటే దేశీయ ఉత్పత్తుల వినియోగం పెరగాలన్నారు. స్వదేశీ వస్తువులు కొంటామని గర్వంగా చెప్పుకోవాలని ఆయన తెలిపారు. స్వదేశీ అభియాన్ లో భాగంగా రాష్ట్రాలు ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించాలని ప్రధానమంత్రి మోదీ గారు సూచించారు. మనం ఉత్పత్తి చేసే వస్తువులు దేశ గౌరవాన్ని పెంచుతాయని ఆయన తెలియజేశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.